ఒక సూచక్రియ ద్వారా ఒక వ్యక్తిని ఆయన తాకి స్వస్థపరచటం అనే ఒక సూచక క్రియ యేసు ప్రభు ఆ రాత్రి నన్ను దర్శించి నాకు అది చూయించాడు. నేను లేచి కూర్చున్నాక నాకు కనబడ్డ దర్శనాన్ని బట్టి నేను యేసు ప్రభు గురించి ఆలోచించకుండా నేను మొక్కిన వాళ్ళందరినీ తలపోసుకుంటున్నాను. ఈ స్వామి కనపడ్డాడేమో, ఆ తల్లి కనపడిందేమో, ఈ అయ్య కనపడ్డాడేమో, ఆ అమ్మ కనపడిందేమో, ఈ బాబా కనపడ్డాడేమో, ఇదే రూటు ఈ వెతుక్కుంటున్నా. అయితే నాకు నా అంతర్వాణి అంటారు, అంతరంగ స్వరం, నాలో నుండి ఒక ధ్వని, నీవు తలపోస్తున్నవి ఏమీ కాదు, వారెవరూ కాదు. ఎవరిని నువ్వు ద్వేషించావో, ఎవరిని నువ్వు దూషించావో, ఎవరికి వ్యతిరేకంగా నువ్వు క్రియ చేశావో, ఆ యేసు చేసిన కార్యం అది. యేసు యేసు యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసుక్రీస్తు. నువ్వు లేచి అక్కడికి వెళ్ళు. దేవుడే లేడన్నావుగా, నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు. నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడో. లే నీ జీవితం అక్కడ తీసుకుంటుంది మలుపు. పో. కూర్చున్నాను. ఇది పక్కా మనకి వ్యతిరేకమైన వ్యవహారం కదా, ఇదేంది నాకు ఎట్లొచ్చింది? అసలు నేను తలంపులో కూడా అనుకోలేదు. ఇదేంది యేసు ప్రభు దర్శించాడు నన్ను అంటే నేను అడిగిన ప్రశ్న మర్చిపోయా. దేవుడు అనేవాడు లేడు, ఉంటే అతడు నాకు కనబడాలి. మరి ఏం చేద్దామండి? ఆయన ఉన్న దగ్గరికేమో నేను పోకపోతుని, నాకు ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్పిందని అంతటిని బట్టి తిరుగుతూ ఉంటుంది. అవునా? అసలోడి దగ్గరికి నేను రాలేదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే, రే నేను లేకపోవటం కాదు, నేను ఉన్న దగ్గరికి నువ్వు రాలా, అది సమస్య. దేవునికి స్తోత్రం. అవునా? మొత్తం మీద ఆ రాత్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే అన్ని రోజులు రాని ఒక ఆలోచన ఆ రోజు వచ్చింది, అది పరిశుద్ధాత్మ ద్వారా. అసలు నేను యేసు ప్రభుని ఎందుకు ద్వేషించాలి? ఆయన నాకు చేసిన అన్యాయం ఏంది? అయితే గీతే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తేడాలు అయి ఉండొచ్చు, వాళ్ళలో ఏమైనా లోటుపాట్లు లోపాలు ఉంటే ఉండొచ్చు. అసలు యేసు ప్రభు అనే వ్యక్తి ఏం చేశాడు? అసలు అతను ఒక శత్రువులాగా నేను ఎందుకు ఫీల్ అయ్యా? అసలు ఆయన సంగతి ఏందో తెలుసుకుందాం. ఏమండి, ఎన్ని తిరిగినోడు కదా లెక్క, ఆ సంగతి కూడా తెలుసుకుందాం. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం అనిపించింది. ఈరోజు మీలో కొంతమంది వచ్చినట్టు ఆ రోజు నేను వెంటనే వెళ్ళి మా అమ్మకి చెప్పాను, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న. 4ంటికి మా అమ్మని లేపా. ఆ జామని లేపితే ఆమె బెత్తరపోయి లేచిన దానికి వెంటనే మళ్ళీ లేట్ కూడా చేయకుండా చర్చికి వెళ్దాం అనుకుంటున్నా అన్న. అసలు ఈ జాములు లేవటం ఏంది, ఈ జాములు లేచి చర్చి ఏందయ్యా అంది. ఏం లేదమ్మా, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, రేపు ఆదివారం నుంచి నేను చర్చికి వెళ్తానమ్మా అన్న. మా అమ్మ భయం ఏంటంటే, ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాగా, ఆల్రెడీ బాధలు పడుతున్నాం, మళ్ళీ చర్చి అంటే అది ఇంకో పార్టీ, ఆ ప్రపంచమే వేరు, అందులో పోతే మళ్ళీ సమస్య అయితే ఉన్నాయా, చాలా మొక్కులు ఉన్నాయి, నువ్వు జుట్టు పెంచుకున్నావు, అబ్బాయికి పిలకేశాం, చెల్లించాల్సిన మొక్కులు చాలా ఉంటాయి, అక్క చచ్చిపోయి ఉంది, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, ఇన్ని బాధల్లో చర్చి అంటే ఇంకా ఏమైనా చేస్తారేమోనయ్యా, ఏది మొక్కేవాళ్ళు, మేము మొక్కేవాళ్ళు. ఆలోచించడం లేదు, అన్నీ ఆలోచించుకొని వచ్చాను. మొక్కితే మీరు మొక్కుకోండి, నేను మాత్రం రాను, ఫైనల్. పోతే అక్కడికి పోతా, లేకపోతే లేదు. ఎందుకంటే నేనేం ఆలోచన చేసుకుంటానో నాకు తెలియదుగా, ప్రాణమే తీసుకోవాలన్న ఆలోచన కదా. ఆ మాట నేను అన్నప్పుడు ఆమెకు అర్థమైపోయింది, వీడు గట్టిగా తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు మా అమ్మ, సరే పోనాయనా, ఓ ఆ నాయనైనా కనికరిస్తాడేమో అంది. ఆ రోజు ఆ నిర్ణయం, నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం, వేసిన ఆ అడుగు ఇంత గొప్ప మలుపుకు కారణమైంది.
సంతోషం, మీరు చప్పట్లు కొట్టారు, నాకు ఆనందమే. ఒకవేళ ఆ రాత్రి నేను ఆ తీర్మానం చేయకుండా ఏదో వచ్చిందిలే అని దాన్ని అలా దాటవేసి అలానే ఉన్నట్టయితే నాకు తెలిసి బహుశా ఇప్పుడు ఈ శాలిటీ ఉండేది కాదు. కానీ ఎట్లనో దేవుడు నా యందు నుండి నాలో కలిగిన ఆ దర్శనాన్ని స్థిరపరిచి నన్ను బలంగా ప్రేరేపించి చాచిన ఆయన రెక్కల కిందికి నన్ను పిలుచుకోవటం. ఎందుకంటే కన్నబిడ్డ ఏడుస్తుంటే ఎంతోమంది చూస్తారండి లోకంలో. పసిపాప ఏడుస్తుంటే ఎంతోమంది చూస్తారు. పాపం ఎవరి అమ్మాయి ఏడుస్తుంది, ఎవరు ఏడుస్తున్నట్టుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చూసి వెళ్ళిపోతారు. 100 మంది చూసినా ఆ పసిపాపను ఎవరి పాప ఏడుస్తుందని చెప్తారు, చుట్టూ చూస్తారు, ఎవరు కనబడకపోతే వెళ్ళిపోతారు. అని కన్న తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది. ఆ బిడ్డను ఏడుస్తుంటే ఇంతమంది చూశారు, నిన్ను ఎవరు ఆదరించలేదా అమ్మ, నేనున్నాను తల్లి, దాని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ కదా. మిగిలిన వాళ్ళకి ఏం పట్టిద్దండి? ఎవరు అమ్మున్నారో, ఎవరు తల్లో, ఎవరు తండ్రో వారికి వేదన, బిడ్డ మీద మమత. ఆ రాత్రి చచ్చిపోదాం అనుకున్న రాత్రి ఆయన నా తల్లియు నా తండ్రియు గనుక ఆయన పరిగెత్తాడు. రే అలాంటి పని చేయవాకరా, ఇగో నేనున్నాను, నేనేరా నిన్ను నిర్మించిన వాడిని. 7గురిని కానీ మేమ్మ ఇంకొద్దనుకుంటే 8వ వాడుగా నిన్ను పుట్టించిన వాడిని నేనురా. వాళ్ళు వద్దనుకున్నారు, నేను కావాలనుకుంటే నువ్వు జన్మెత్తావురా, నేనున్నాను రా బాబు రా. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు. ఎవరండి పరిగెత్తుకొచ్చింది? నా దగ్గరికే కాదండి, ఆయన మందిరానికి వెళ్ళిందాక నాకు తెలిసింది. ఈ లోకంలో మానవాళి మొత్తం నశించిపోతుంటే పాపాలను బట్టి, శాపగ్రస్తమైనటువంటి క్రియలను బట్టి, చేసిన పాతకాలను బట్టి అందరూ నశించి నరకానికి సిద్ధమై ఉండగా వీళ్ళందరూ తన పిల్లలు గనుక అందరి పాపములను మోయటానికి కన్న తండ్రిలాగా దిగొచ్చిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. అందరి కోసం దిగొచ్చినాడు ఒక్కడేనండి. నువ్వు ఎంతమందిని ఫాలో అవుతున్నావో, నీకే ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు ఫాలో అవుతున్నావో, నేనెవరిని దూషించను, ద్వేషించను. కానీ ఒక్కటి ఆలోచించు, కొంచెం మనసు పెట్టి. మనం చేసిన పాతకాలకి బతుకులో వేదన, చచ్చినాక నరకం 2 ఉన్నాయి. ఈ వేదన నుంచి విడుదల పొందాలన్నా, చచ్చి పరలోకం లేదా మోక్షం చేరాలన్నా ముందు మనం చేసిన ఈ పాతకాలం నుంచి బయటపడాలి. అసలు ఏ పాపం నేను చేయలేదని ఎవరో చెప్పజాలరు, ఎవరికి తగ్గ పాపం వాళ్ళు చేశారు. మరి ఈ పాపాలన్నిటినీ కలిపి మనకు బ్రతుకులో దుఃఖం, వేదన, చచ్చినాక నరకం ఈ 2 ఉన్నాయి. వీటి నుంచి విడిపించడానికి మన కోసం నడుం కట్టిన వారెవరు? అదే నువ్వు పాపివిరా, దానికి తగ్గ ఫలం నువ్వు అనుభవిస్తావని ఆరోపించడం గొప్పతనమా? లేకపోతే ఆ పాపాత్ముడు పాపం నుంచి బయటపడి వాడి బ్రతుకు దిద్దుకొని పరివర్తన చెంది ఇహమందు నెమ్మది, పరమందు నిత్య జీవం పొందినట్లుగా వాని గురించి ఆలోచించి వాని కోసం అడుగు వేసిన వారు ఎవరు? ఎవరన్నా ఉన్నారా? ఒక్కళ్ళు లేరు. కానీ యేసు ప్రభు మనం చేసినటువంటి పాతకాలకు ప్రతిగా, మనందరి అపరాధ దోషములకు ప్రతిగా ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి 2026 సంవత్సరాల క్రితం ఇంచుమించు మానవాళి యొక్క పాప పరిహారార్థమై మనుషులు చేసిన చేతుల దోషానికి ఆయన చేతులు, కాళ్ళ చెడు నడతకు ఆయన పాదాలు,
తలలోని తప్పుడు ఆలోచనలకు ఆయన శిరస్సు, సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకు ఆయన దేహమంతా అప్పగించి, అరచేతుల దెబ్బలు, ముఖం మీద ఉమ్ములు, తలకు ముళ్ళ కిరీటం, అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు ఆయన సర్వ శరీరమును గాయాలమయం చేసుకున్నాడు. ఆయన రక్తమంతా ఏదో ఒక నరానికి సూది గుచ్చి బయటికి తీయటం కాదు, డైరెక్ట్గా ఆయన గాయాలలో నుండి రక్తమంతా వెళ్ళిపోయింది. ఈ విధంగా మనుషులు చేసిన పాపమునకు ప్రతిగా పిల్లలు చేసిన తప్పుకు తండ్రి వెల చెల్లించినట్టు మనందరి దోషాలన్నిటిని కూడా తన మీద వేసుకొని మన కోసం ప్రాణత్యాగం చేసిన బలి పశువు ప్రభువైన యేసుక్రీస్తు.